హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా షార్ట్గా ఉంటుందండి. ఒక 5 minutes వ్లాగే అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే బొరుగు మసాలా మీరు ఎంతమందికి తెలుసండి కామెంట్ చేయండి. సో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ మా హస్బెండ్ అయితే బొరుగు మసాలా తీసుకొచ్చారు. చాలా ఇష్టమండి నాకైతే. సో చాలా రోజుల తర్వాత తింటున్నాను అనమాట, ఆఫ్టర్ డెలివరీ అనుకోండి. సో చాలా ఇష్టంగా తిన్నానండి. నేను మా పిల్లలు ఇద్దరం తిన్నాము. చాలా టేస్టీగా ఉందన్నమాట. దీంట్లో పప్పు కూడా వేసి చేస్తారు. సో చాలా బాగుందండి. మా పిల్లలు కూడా బాగా తిన్నారనమాట. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక సబ్బు 4 సబ్బులు కొంటే ఒక సబ్బు ఫ్రీ అంట. ఒక సోప్ అయితే చూడండి, బై 4 get 1 ఫ్రీ అని ఉంది. ఒకటి కొంటేనే 4 కొంటేనే ఒకటి ఫ్రీ అన్నారు. సో ఇంక కొనుక్కున్నాము. ఇంకా ఈ సబ్బు కూడా తీసుకున్నాము, గోల్డ్ సబ్బు. షాంపులు ఇవి ఇట్లా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనేంటంటే మా బాబు కోసము ఇంట్లోనే సెర్లాక్ చేయాలని చెప్పి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకురమ్మని చెప్పాను అనమాట మా హస్బెండ్ దగ్గర. సో వాటితో పాటు ఇంక ఇవి కూడా తీసుకొచ్చారండి, సబ్బులు ఇవి కూడా. ఇంక ఇవి అనమాట. మొత్తం కూడా ఒక 10 items అయితే ఉన్నాయి. చూడండి, బాదం పప్పు, జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇంకా బెంగళూరు పప్పు అంటారు కదండి, ఎర్రపప్పు, సాయపప్పు, అవన్నీ కూడా వేసుకోవాలి. గ్రీన్ కలర్ పెసర్లు ఉంటాయి కదా, అవి కూడా అండి. సో ఇవన్నీ మంచిగా, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఏం కాదండి. ఒక 2 tablespoon లేదంటే 1 tablespoon అయినా పర్వాలేదు. రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 10 items తెచ్చి మనం ఇంట్లోనే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అనమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ మీరు తెచ్చి పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇన్ని తెచ్చేసిందని. ఇన్ని అయితే నేను వేయట్లేదండి. మనం ఒక గ్లాస్ రైస్కి 2 tablespoon అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు చూపిస్తాను చూడండి. వీడియో తీసేవాళ్ళు లేరండి, నేనే ఎలాగో తీసాను అనమాట. చూడండి, ఈ గ్లాస్తో అయితే నేను రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఎక్కువ రైస్ ఉండేలాగా చూసుకోండి. పప్పుల కంటే కూడా రైస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. చూడండి, ఒక గ్లాస్ రైస్కి అయితే నేను చూపించిన ఐటమ్స్లో 2 tablespoons అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, కందిపప్పు, పచ్చిపెసళ్ళు, సాయపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు, అవన్నీ, జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ 2 tablespoons చొప్పున వేసుకోవాలండి. జీడిపప్పులు అయితే 4, బాదం పప్పులకు 5 వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనము ఫస్ట్ అయితే నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట. వాటర్లో కడుక్కోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని మంచిగా వాటర్లో అయితే కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో అయితే ఎండేసుకోవాలండి. బియ్యం పొడిగా ఆరేంత వరకు. ఆరిన తర్వాత మనము మంచిగా, అంటే పొడిగా ఉండకూడదండి, తడిగా ఉండకూడదండి. సో మనకి పొడిగా ఉండాలన్నమాట. బియ్యము మంచిగా ఎండుకోవాలి. ఎండలో ఏం అవసరం లేదండి. ఫ్యాన్ కింద పెట్టినా చక్కగా ఆరేస్తాయి. సో ఆరిపోయిన తర్వాత ఇక్కడ ఒక బాండీలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, 5 minutes అయితే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, ఎందుకంటే మాడిపోతే అసలు పనికిరాదండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఆరబెట్టుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో అయితే. ఇంకా మనం రాగి జావా పిల్లలకి ఎలా ప్రిపేర్ చేస్తామో ఇంకా అలా చేసుకుంటే పిల్లలు చక్కగా తినేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. 6 నుంచి 12 months దాకా ఈ ఉగ్గు అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే మా 3 పిల్లలకి పెట్టాను.
దీంట్లో నెయ్యి కూడా వేసుకోండి 2 డ్రాప్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.